మధుమేహం రాకుండా ముందు జాగ్రత్తగా వాడుకోవడానికి ఒక మంచి ఆయుర్వేద ఔషధాన్ని తయారు చేసుకుందాం. ఈ ఔషధంలో మనం మొట్టమొదట వేసుకునేది ఏంటంటే శుద్ధ గుగ్గులు. ఈ గుగ్గులు అనేది ఏంటంటే మనకి శరీరంలో ఒక రసాయనం లాగా బాగా పనిచేస్తుంది. అంటే శరీరంలో ఉండేటువంటి కణాలన్నీ బాగా పనిచేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే మధుమేహం సమస్యతో పాటు ఉండేటువంటి కొలెస్ట్రాల్ సమస్య రాకుండా కూడా మనకి శుద్ధ గుగ్గులు చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అలాగే ఇంకా దీనివల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. శరీరంలో ఉండేటువంటి కొవ్వును తగ్గిస్తుంది. అలాగే కీళ్ళ నొప్పులు రాకుండా ఉపయోగపడుతుంది. అంటే మనం ఒక మంచి ప్రయోజనం కోసం వాడుకున్నా కానీ ఇంకా చాలా మంచి ప్రయోజనాలు కలిగించేటువంటి ఒక మంచి ఔషధ ద్రవ్యం ఇది. ఈ గుగ్గులు ఏంటంటే శుద్ధి చేసుకుని వాడుకోవాలంటే ఇది ఒక చెట్టు గుగ్గులు అనేటువంటి చెట్టు యొక్క నిర్యాసం, అంటే చెట్టు నుంచి కారేటువంటి జిగురు లాంటి పదార్థం అన్నమాట. దీన్ని శుద్ధి చేసుకుని మాత్రమే మన ఔషధంగా వాడుకోవాలి. ఈ శుద్ధి చేసుకునేటువంటి ప్రక్రియ ఎవరికి వాళ్ళు ఇంట్లో చేసుకోలేరు కనుక బజార్లోనే శుద్ధి చేసినటువంటి శుద్ధ గుగ్గులు చూర్ణం మనకి లభిస్తుంది. దాన్ని తెచ్చుకొని వాడుకోవాలి. ఈ శుద్ధ గుగ్గులు చూర్ణాన్ని సుమారుగా ఒక 25 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. దీని తర్వాత మనం వేసుకునేది ఏంటంటే తిప్పతీగ. ఈ తిప్పతీగ అనే దాన్ని ఆ సంస్కృతంలో చెప్పేటప్పుడు అమృత అంటాం. అమృత అంటే అమృతంలాగా పనిచేసేటువంటి మూలిక అని అర్థం అనమాట. అలాగే దీనికి ఇంకొక పేరు గుడూచి అని కూడా ఉంటుంది. ఇదేంటంటే చాలా చేదుగా ఉండేటువంటి మూలిక అయినా కూడా ఇది ఒక మంచి రసాయనం అంటే శరీరంలో ఉండేటువంటి అన్ని కణాలు బాగా పనిచేయడానికి, అలాగే వయసుతో పాటు వచ్చేటువంటి అనారోగ్యాలు రాకుండా దూరం చేయడానికి కూడా బాగా ఉపయోగపడేటువంటి మూలికల్ని రసాయనాలు అంటారు. అలాగా మంచి రసాయనంగా ఉపయోగపడేటువంటి మూలిక రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది. శరీరంలో ఉండేటువంటి ప్యాన్క్రియాస్ అనేటువంటిది బాగా పనిచేయడానికి కూడా మనకి తిప్పతీగ ఉపయోగపడుతుంది. తిప్పతీగలో ఏంటంటే అంటే కొన్ని మూలికల్లో ఆకుల్లో ఔషధ గుణాలు ఉంటాయి, కొన్నింటికి వేర్లలో ఉంటాయి. అయితే తిప్పతీగలో తీగ మొత్తంలోనూ ఔషధ గుణాలు ఉంటాయి. అంటే తీగ, కాండం, ఆకులు, వేర్లు అన్నీ కూడా మనం కలిపేసి వాడుకోవచ్చు అనమాట. ఈ తిప్పతీగని నీడలో ఎండబెట్టేసి చూర్ణంలాగా చేసేసుకోండి. ఈ చూర్ణాన్ని కూడా 25 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. తిప్పతీగను వేసేసిన తర్వాత మనం తీసుకోబోయేటువంటిది ఏంటంటే ఇది 3 మూలికల్ని కలిపినటువంటి ఒక మిశ్రమం. అది త్రిఫలాలు. త్రిఫలాలు అంటే 3 కాయలు, అంటే 3 పళ్ళు. అసలు అర్థమైతే పండు అన్నా కాయ అన్నా సరే దాని రూపాన్ని బట్టి మనం పిలుస్తూ ఉంటాము. ఇందులో ఉండేటువంటి 3 ఏంటంటే ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ. ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ ఈ 3ంటిని కలిపేసి త్రిఫలాలు అంటారు. ఈ 3ంటిని కలిపినటువంటి మిశ్రమం మధుమేహం రాకుండా ఉండడానికి చాలా బాగా తోడ్పడుతుంది. ఇది ఒక మంచి యాంటీఆక్సిడెంట్ అంటే వ్యాధి కలిగించేటువంటి పదార్థాలు ఏవి శరీరంలో నిల్వ ఉండకుండా బయటకు పంపించేసేటువంటి దాన్ని యాంటీఆక్సిడెంట్ అంటూ ఉంటాం. అలా ఒక మంచి అద్భుతమైన సహజ సిద్ధమైన యాంటీఆక్సిడెంటే మనకి త్రిఫలాలు అన్నమాట. ఈ 3ంటిని విడివిడిగా చూర్ణాల్లా చేసుకోవాలి. కరక్కాయని విడిగా చూర్ణం చేయాలి, ఉసిరికాయని విడిగా చూర్ణం చేయాలి, తానికాయని కూడా విడిగా చూర్ణం చేసుకోవాలి. విడివిడిగా చూర్ణాలు చేసుకున్న తర్వాత 3ంటిని సమాన భాగాల్లో తీసుకుని కలిపేసుకోవాలి. దాన్ని త్రిఫలా చూర్ణం అంటాం. ఈ త్రిఫలా చూర్ణాన్ని 75 గ్రాముల పరిమాణంలో వేసుకోండి. ఇప్పుడు మన ఔషధానికి కావాల్సినటువంటి అన్ని చూర్ణాలు రెడీగా పెట్టుకున్నాం కదా, వీటిని బాగా కలుపుకుందాం. ఈ చూర్ణాలన్నింటినీ బాగా కలిపేసుకుని వాటిని ఒక గాజు సీసాలో పోసి పెట్టుంచుకోవాలి. అంటే కుటుంబంలో ఎవరికైనా సరే మధుమేహం వచ్చినటువంటి వాళ్ళ అమ్మకో, నాన్నకో, మేనత్తలకో ఎవరికైనా సరే అంతకుముందు ఈ డయాబెటీస్ సమస్య ఉన్నవాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళ సంతానం అందరూ కూడా ముందు జాగ్రత్తగా ఒక 30-35 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి ప్రతిరోజు ఈ చూర్ణాల మిశ్రమాన్ని ఒక చెంచాడు తీసుకుని దానికి 60 మిల్లీలీటర్ల నీటిని కలుపుకోవాలి. ఒక చెంచా చూర్ణం తీసుకుని 60 మిల్లీలీటర్ల నీటిని కలుపుకోవాలి. ఈ
ఔషధాన్ని ఏంటంటే ఈ 30 మిల్లీలీటర్ల కషాయం చొప్పున ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తీసుకోవాలి, భోజనం చేసిన 10 నిమిషాల తర్వాత. ఇదేంటంటే మధుమేహం వచ్చేటువంటి అవకాశం ఉన్న కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఔషధాన్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉన్నట్టయితే తొందరగా మధుమేహం రాకుండా కొన్ని సంవత్సరాల పాటైనా సరే దాన్ని పోస్ట్ పోన్ చేయడానికి ఈ ఔషధం చాలా బాగా తోడ్పడుతుంది.